పెద్దవాళ్ళు ఎప్పుడైనా కథ చెప్తే ఆఖరిలోని ఏం చెప్పారో ఎప్పుడైనా ధ్యానం పెట్టి విన్నారా? లాస్ట్‌లోని వాళ్ళు అన్న మాట కథ కంచికి మనం ఇంటికి అంటారు. అంటే ఏంటి? నిజానికి దాని అర్థం ఏంటో ఎప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేశారా? చూడండి, కథ కంచికి అంటే కంచి కామాక్షి అమ్మవారికి కథ చేరిందంట. ఏంటా కథ? మనకి ఎవరైనా కథ చెప్తే ఆ కథ ఎవరి గురించి చెప్తారు? వాళ్ళ గురించి కాకుండా ప్రపంచం కోసం వాళ్ళు ఎవరైనా ఏదైనా చేస్తే వాళ్ళ కథలు కదా మనం చెప్పుకుంటాం. అంటే వాళ్ళు చేసే నిస్వార్థమైన సేవని ఈశ్వరుడు గుర్తించారు. వాళ్ళ జీవితం అమ్మవారికి చేరింది అంటే ఈ దేవుడికి ప్రీతిపాత్రులు అయ్యారు అని చెప్పారు. మనం ఇంటికి అంటే మనం కూడా మన కథని కంచి వరకు చేరేలాగా జీవితాన్ని గడపాలని కథ కంచికి మనం ఇంటికి అని చెప్పారు.